డిసప్పాయింట్ అయ్యాను బ్రో. ప్రభాస్ సరిగ్గా వాడుకోలేదని డిసప్పాయింట్ అయ్యాను. బాగుంది బ్రో, బాగుంది, చాలా బాగుంది. ప్రభాస్ కంబ్యాక్ ఇచ్చారు, చాలా బాగుంది బ్రో. నాకు లైఫ్ ఇచ్చింది ఐమాక్స్, సూపర్ గా ఉంది. సలార్ క్లైమాక్స్ అది అంటే కొంచెం స్లో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ లో ఒక ఫైట్ ఉంటుంది, గూస్ బంప్స్ అని ఫైట్. సినిమా చాలా బాగుంది, బ్లాక్ బస్టర్. ప్రతి ఫ్రేమ్ లో ప్రభాస్ ను చూపించారు, హైలైట్. అంటే ఆ మాస్ కట్అవుట్ ని డైలాగులే, అసలు ప్రభాస్ డైలాగ్ చెప్తే గూస్ బంప్స్ వస్తాయి, అలాంటిది డైలాగులే ఇవ్వలేదు ప్రభాస్ కి. ప్రశాంత్ నీల్ కల్ట్ బొమ్మ బ్రో, సూపర్. సూపర్ గా ఉన్నాయి ఫైట్ లో. చాలా అంటే చాలా బాగా చేశారు. మళ్ళీ ప్రభాస్ గారిని కొత్తగా చూసాం. చాలా బాగుంది, అన్ని రెడీ చేసి పెట్టాడు, వెళ్ళి చూసుకోవడం మూవీ. ఎక్సలెంట్. ప్రభాస్ గారు ఆల్వేస్ ప్రభాస్ డార్లింగ్ అండి. మళ్ళీ ప్రభాస్ ఎలా ఉన్నారని కోసే రాంగ్. బ్రో ఇంకా చెప్పవసరం లేదు బ్రో, మామూలు లేదు. సూపర్ బ్రో. నాకు లైఫ్ ఇచ్చింది ఐమాక్స్, సూపర్ గా ఉంది. సలార్ క్లైమాక్స్ బ్రో. ప్లీజ్ వాల్యూ ఇస్తాడు, ఫర్ ఫ్రెండ్ చేస్తాడు, చాలా చేస్తే పెన్ను ఎమోషన్. ఎమోషన్ కేజీఎఫ్ ఎమోషన్, కేజీఎఫ్ ఎమోషన్, కేజీఎఫ్ ఎమోషన్ ఉందా లేదా? మామూలుగా లేదు బ్రో. బ్రో కేజీఎఫ్ ఏంటి బ్రో? సలారు ఫ్యాన్స్ కి పండగ, ఫ్యాన్స్ కి పండగ. టైం ఎందుకు ఫ్యాన్స్ కి ఇచ్చాడు ప్రభాస్ పండగ. బాహుబలి ఏది పనికిరాదు. సలారు ఫస్ట్ హాఫ్ అంతా ప్లాట్ సెట్ చేశారు, అది అంటే కొంచెం స్లో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ లో ఒక ఫైట్ ఉంటుంది, గూస్ బంప్స్ అని ఫైట్. డైరెక్షన్ హైలైట్, ప్రభాస్ హైలైట్, పృథ్వీరాజ్ గారు కూడా హైలైట్, చాలా బాగా చేశారు. ప్లాట్ కి తగ్గట్టు అన్నెసరీ సీన్స్ లేకుండా స్క్రీన్ ప్లే, సూపర్ స్క్రీన్ ప్లే. ఒక్కొక్కరిది ఒక్కొక్క రోల్, అంతా క్లియర్ కట్ డిఫైన్డ్ రోల్, ఎక్కడ ఆగకుండా, ఎక్కడ ఫుల్ ఎంగేజింగ్ గా, షార్ట్ టు షార్ట్ పర్ఫెక్ట్. సూపర్ అన్న, సూపర్. అది మేము ఫ్యాన్స్ అందరూ దీనికోసమే వెయిట్ చేస్తున్నాం ఎప్పటి నుంచో. ఏదండి ఫ్రెండ్షిప్ బాండ్ హైలైట్ అన్న, అదే సినిమాకి హైలైట్, అదే క్రక్స్, మూవీకి మొత్తం క్రక్స్ అదే అండి. ఓకే, మూవీ మాత్రం సూపర్ బంపర్ హిట్. శృతి హాసన్ రోల్ బాగానే ఉంది అండి, సపోర్టింగ్ క్యారెక్టర్. బట్ మెయిన్ స్క్రీన్ ప్రెజెన్స్ అంతా ప్రభాస్ ది, పృథ్వీరాజ్ గారి, వాళ్ళిద్దరిది. అది కేజీఎఫ్ కి దీనికి సంబంధం లేదన్న, కంప్లీట్లీ డిఫరెంట్. సో కంప్లీట్లీ డిఫరెంట్. మూవీ ఎండింగ్ కూడా కరెక్ట్ గా స్టాప్ చేసి పార్ట్ 2 కి రెడీగా అందరినీ ఫ్యాన్స్ ని వెయిట్ చేసేలా చేశారు, చాలా బాగుంది. నాకైతే ఏమనిపించలేదు, బాగుంది చాలా. ఫైట్ సీన్ అన్న, అది సెకండ్ హాఫ్ లో ఏదో అది విలేజ్ లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది, గూస్ బంప్స్, అది బాగుంది అన్న. ఓకే, 5 out of 5 పక్కా. రాజమౌళి గారు ఒక మాట అన్నారు, లైక్ మహాభారతం ఒక పెద్ద సముద్రం లాంటి. ప్రశాంత్ నీల్ గారు కూడా ఒక పెద్ద ట్యాంకర్ తీసుకున్నారండి. ఇది ఎలా అంటే ఇండియన్ హిస్టరీలోనే మీరు ప్రభాస్ ఫ్యాన్ కూడా అక్కర్లేదు, మీకు ఒక సినిమా నచ్చి ఒక ఎలివేషన్ మీకు నచ్చాలనుకుంటే ఫర్ ఎవ్రీ 5 minutes ఒక ఎలివేషన్ ఉంది దీంట్లో, అన్ని క్యారెక్టర్స్. నేనైతే అసలు ఇంటర్వెల్ తర్వాత సినిమా అయిపోతూనే ఉంది, బట్ సెకండ్ హాఫ్ లో ఎవ్రీ 5 minutes ఒక ఎలివేషన్ ఉంది బాస్. కంప్లీట్ మహాభారత రామాయణ మైథలాజికల్ గా ఇది ఒక కంప్లీట్ బ్లాక్ బస్టర్. సినిమా చాలా బాగుంది, బ్లాక్ బస్టర్. ప్రతి ఫ్రేమ్ లో ప్రభాస్ ను చూపించారు, హైలైట్. పీస్ వెళ్ళిపోయింది సినిమా, ఎక్సలెంట్. సిగరెట్ ఫైట్ కూడా ఏదో ఉందంటే అది చాలా బాగుందని చెప్పి అంటున్నారు, అది మరి ఎలా వచ్చింది? విలన్ చంపుతుంటే ఇట్లా వస్తాడు కత్తులు అని, అది హైలైట్. అది మాత్రం క్యారెక్టర్ కానీ జగపతి బాబు గారి క్యారెక్టర్ కానీ చాలా బాగుంది అన్నారు. బాగుందన్న, దాని హీరోయిన్ తక్కువ చేసే అవసరమే లేదు, సినిమా మాత్రం హైలైట్ ఉందన్న.
కేజీఎఫ్ కి దీనికి ఏమన్నా సంబంధం దానికి సంబంధం ఇది వేరే అది వేరే. కేజీఎఫ్ కంటే బాగుందా? కేజీఎఫ్ లాగుందా? డబల్ ఇది. కలెక్షన్స్ ఎంత వరకు రావచ్చు అనుకుంటున్నారు? 5,000 కోట్లు అన్నది. 5,000 కోట్లు. 5,000 కోట్లు పక్కా. అది సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. అది ఈ రోజు నా బర్త్డే. ఈ రోజు లేవగానే ఫస్ట్ మా ప్రభాస్ అన్నకి వెళ్ళి దండం పెట్టుకున్నాను. ఫస్ట్ షో నేను వెళ్ళాను. ఫస్ట్ నా బర్త్డే ఈ మొత్తం ఇయర్ ఈ ప్రభాస్ అన్న వల్లే హ్యాపీగా జరుగుతుంది. థ్యాంక్ యూ. ఐ లవ్ సలార్. సినిమా అదిరిపోయింది అసలు. కంటిన్యూస్ గా ఇలా కూర్చుని వస్తుంది గూస్ బంప్స్. అసలు అమేజింగ్ మూవీ. అసలు స్టోరీ బాగుంది. ఫైట్ సీన్ ఇంకా ఎవ్రీ ఫైట్ కి ఒక మీనింగ్ ఉంది. అమేజింగ్ స్టోరీ, అమేజింగ్ క్యారెక్టర్స్. ఇంకా ఈ నెక్స్ట్ పార్ట్ 2 అసలు వెయిట్ చేయలేము. ఫ్రెండ్షిప్ బాగుంది, చాలా బాగుంది. వాళ్ళ మధ్యలో అసలు గూస్ బంప్స్ వచ్చాయి చూస్తే. సాంగ్స్ బాగున్నాయి. అసలు ఎంట్రీ అదిరిపోయింది. అసలు అంతా మొత్తం వీడియో తీస్తూనే ఉన్నాం. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు బెస్ట్ సీన్ అంటే ఫస్ట్ ఫైట్ అప్పుడు ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతుంటే వాళ్ళ అమ్మ చెప్తుంది వెళ్ళమని. అప్పుడు ఆ సీన్ అసలు అదిరిపోయింది. అసలు నెక్స్ట్ లెవెల్. అవుట్ ఆఫ్ 10 ఫుల్ రేటింగ్. ఆనందం అనిపించింది. ఇంకోటి ఏంటంటే గెటప్ వేసుకునే మూవీకి వెళ్ళాలి, గెటప్ వేసుకునే బయటికి రావాలని అనుకున్నా. ఈ రోజు మాత్రం నాకు పాన్ ఇండియా మూవీలో చిన్న అవకాశం దొరికింది. చాలా దానికి నాకైతే గొప్ప అనిపించింది. నేను కూడా ఆర్టిస్టు, ఇలాంటి మూవీస్ మామూలను కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అనేసి మేము బూస్టింగ్ కోసం అనేది ఇట్లా గెటప్ వేసుకొని వచ్చాం. మొత్తం మీద అయితే సినిమా మాత్రం సూపర్ ఉంది. డిసప్పాయింట్ అయ్యాను బ్రో. ప్రభాస్ సరిగ్గా వాడుకోలేదని డిసప్పాయింట్ అయ్యాను. అంటే మాస్ కట్అవుట్ ని డైలాగులే అసలు ప్రభాస్ డైలాగ్ చెప్తే గూస్ బంప్స్ వస్తాయి. అలాంటిది డైలాగులే ఇవ్వలేదు ప్రభాస్ కి ప్రశాంత్ నీల్. అదే బాధ. పృథ్వీరాజ్ది అంటే ఇంకా డ్రామా నడుస్తూ ఉంటది బ్రో. చైల్డ్ ఆర్టిస్టులవి ఇంకా వీళ్ళవి చాలా నడుస్తుంది. ఉంటే గానీ ఇంకా సరిగ్గా లేవు, సరిపోలేదు. అవి ఒకటే ఉంటది బ్రో. ప్రభాస్ కొన్న డైలాగులే 10 ఉంటాయి మహా అయితే. అందులో ఒకటి సరిగ్గా ఉంటది అంతే. కాన్సార్ ఇరుపెక్కల అన్నది ఒకటి బాగుంటది, ఇంకేం బాగు. డైలాగులు అయితే ప్రభాస్కి డైలాగులు సరిగ్గా ఇవ్వలేదు, రాయలేదు, యూజ్ చేసుకోలేదు. అది ఇంకా పార్ట్ 2లోనే చూసుకోవాలి. ఇంటూ అంటే లాస్ట్ లోని ఏవేవో చెప్పారు. ప్రభాస్ 4లా చేశారు, మరి దేనికో తెలీదు. ప్రభాస్ కోసం అయితే 5 ఇచ్చేస్తాను బ్రో. నేను ప్రభాస్ ఫ్యాన్ ని, ప్రభాస్ కోసమే వచ్చాను. అసలు సినిమా బాగుందన్న. ప్రశాంత్ నీల్ గారు ఆల్రెడీ ఫ్రమ్ ద మేకర్స్ ఆఫ్ ప్రశాంత్ నీల్, హీరో ఆఫ్ ద బాహుబలి కదా, ఎక్సలెంట్ గా ఉన్నదన్న. కానీ సినిమా కొంచెం మధ్యలో ఆపేయడం వల్ల పార్ట్ 2 కోసం వెయిట్ చేయాలి. ఫైనల్ జడ్జ్మెంట్స్ విల్ బి పెండింగ్. అన్న మ్యూజిక్ ఇందులో సాంగ్స్ ఏం లేవు కదన్న. మ్యూజిక్ ఎందుకు అడుగుతున్నారు? మీరు వినాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఉన్నాయి కేజీఎఫ్ లాగా. ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ చూసుకోవడమే. ఇందులో సాంగ్స్ అంటూ ఏం పెట్టలేదు కదా అన్న. డైలాగ్ అనేది గట్టిగా అరిసి చెప్తేనే డైలాగ్ అవుతుందా? సైలెంట్ గా చెప్పినా కూడా డైలాగ్ అవుతుంది. లాగ్ అనేది ప్రతి సినిమా కామన్ అన్న. అదే నా 1.5 hour మూవీ కావాలంటే హాలీవుడ్ లాగా మరి లాగలేమి ఉండవన్నా. మరి మిమ్మల్ని 2.5 hours కూర్చోబెట్టాలి అంటే కొంచెం లాగ్ చేయాలి కదన్నా. దాన్ని లాగ్ అని ఎందుకు అనుకుంటారు? కొంచెం యాడ్ చేసి ఒక తీసేటప్పుడు కొంచెం అది లాగ్ అనిపిస్తుంది వేరే వాళ్ళకి, కొందరికి అదే దాన్ని ఎంజాయ్ చేస్తారు. మీకు మధ్యలో టాయిలెట్ వస్తే వెళ్ళిపోవడానికి ఉండాలిగా, అందుకే కొంచెం గ్యాప్ ఇస్తుంటారు మధ్యలో. మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం డల్ ఉంది, సెకండ్ హాఫ్ మొత్తం మంచిగానే ఉంది. సెకండ్ హాఫ్ ఎక్దమ్ మొత్తం మాస్క్ ఉంది. ప్రభాస్ కి డైలాగ్స్ అది ఏమి ఇయ్యలేదు దానికి. ప్రభాస్ డైరెక్షన్ మాత్రం చాలా బాగానే ఉంది, కానీ మరి ఎక్కువ ఫ్రెండ్షిప్ కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఆయన. మదర్ కైనా ఫ్రెండ్షిప్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు ఫిల్మ్ లో. అదే చాలా హైలైట్ అంటది. ఫిల్మ్ అంతే అంత అబోవ్ యావరేజ్ ఉంది ఫిల్మ్, కానీ 1000 crores క్లాస్ కాదు. ఇంతకు ముందు ప్రభాస్ ఫిల్మ్స్ వచ్చినాయి అంత కాదు, ఇది మాస్ ఫిల్మ్ అని కంపల్సరీ హిట్ అవుతుంది. నెగటివ్ అంటే ప్రభాస్ కి ఎక్కువ డైలాగ్స్ ఏం లేదు, సైలెంట్ రోల్ ఇచ్చారు. ఎక్దమ్ సైలెంట్ రోల్ ఇచ్చారు. నెగటివ్ అంటే ఇంకా స్టోరీ లెంత్ కొంచెం ఎక్కువ ఇచ్చాడు, ఎక్దమ్ బిజీగా ఇచ్చాడు. ఎక్దమ్ స్టేట్ లెవెల్ లో బిజీగా స్టోరీస్ ఇచ్చాడు. ఇంటర్వల్ తర్వాత మొత్తం కన్ఫ్యూజన్. ఎందుకంటే పార్ట్ 1 ఉంది కాదు, పార్ట్ 2కి అన్ని
పార్ట్ 2 కి ఏముంది రేటింగ్ 3.5 స్టార్ 1000 క్రోర్స్ కూడా ఖచ్చితంగా క్రాస్ కాదు. బాగుంది బ్రో, బాగుంది, చాలా బాగుంది. ప్రభాస్ కంబ్యాక్ ఇచ్చారు బ్రో, చాలా బాగుంది బ్రో, చాలా బాగుంది. ప్రభాస్ కంబ్యాక్ బ్రో, చాలా బాగుంది. బాహుబలి ఇస్ బ్యాక్. యావరేజ్ బ్రో. బాగుంది. ప్రభాస్ అంగుళం, యశ్ అంగుళం, ప్రశాంత్ అంగుళం